తో వచ్చే ఈ కుబేరా అంటే ఒక తల్లి లాంటిది, తల్లి ప్రేమ లాంటిది అని చెప్పారు కదా సార్. సో అంత ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి అసలు ఇన్ని ఇయర్స్గా మీరు ఎన్నో సూపర్ హిట్ మూవీస్ చేశారు, చాలా ఫీల్ గుడ్ మూవీస్ చేశారు, ఇప్పటికీ కూడా అందరు తలుచుకుంటూ ఉంటారు. ఎన్నిసార్లు రిలీజ్ చేసినా సరే చూసే అంత ఇష్టం అందరికీ. బట్ మీరు ఈ పర్టికులర్గా ఈ మూవీని తల్లి ప్రేమ లాంటిది అనడానికి మెయిన్ రీజన్ ఇది నన్ను కూడా ఓవర్వెల్మ్ చేసింది. అంటే జనరల్గా ఇప్పుడు లవ్ స్టోరీ లాస్తే ఇప్పుడు నా చేతిలో నా డ్రీమ్ నుంచి వచ్చింది. ఇది ఒక సమాజానికి సంబంధించిన కథ. సో ఇది నా క్రాఫ్ట్కి కానీ, నా ఇప్పుడు 25 years నా జర్నీ కానీ, డైరెక్టర్గా తెలుగు ఆడియన్స్ నాకు ఇచ్చిన స్థాయికి కానీ, నేను వాళ్ళకి ప్రజెంట్ చేస్తున్న ఒక గొప్ప నాకే తెలియని ప్రపంచాన్ని అర్థం చేసుకుని వాళ్ళకి ఇది ఉంది అని అందరు చూడాలని చెప్పిన కథ. సో అందుకే నాకు అంటే వీళ్ళిద్దరూ ఇంత బిచ్చగాడు కానీ బిల్లులేరు కానీ ఒక తల్లికి ఈక్వలే. అంటే ఆమెకేం తేడా ఉండదు. అలానే దేశాన్ని కూడా అందరూ సమానంగా ఉండాలన్న కాన్సెప్ట్తో అనిపించింది. అంటే ఇది నా వర్డ్సే కాదు, బేసిక్గా నేను సినిమా చూసుకుంటే నాకు అనిపించింది. సో అలాంటి ఎమోషన్ ఉందేమో అనిపించింది. సో నా నుంచి నా శక్తికి మించి వచ్చిందేమో అని అనిపిస్తుంది అనమాట ఇది. సో అందుకే అలా కొంచెం దేశం ఒక తల్లి మధ్యలో వీళ్ళిద్దరూ కూడా బిడ్డలు అనే కాన్సెప్ట్లో ఇది తేడా ఉండకూడదని దేశానికి కానీ, గవర్నమెంట్కి కానీ, పాలించేవాడికి కానీ, ఎవరికి కానీ, లీడర్లకు కానీ అందరు సమానం అన్నట్టు పాలించడం అన్నప్పుడు నాకు ఇంకొక స్ట్రాంగ్ లైన్ మీరు ఇచ్చింది. అసలు నేను ఎన్నిసార్లు చూసాను ఆ ట్రైలర్ చూసినప్పుడు బాగా అనిపించింది. డబ్బున్న వాళ్ళకి పవర్ ఉన్న వాళ్ళదే ఈ ప్రపంచం కానీ అనేటట్టుగా చెప్పారు. ఇది చరిత్ర అని చెప్పారు. అసలు ఆ టైం కానీ ఆ లైన్ కానీ ఎలా వచ్చింది? స్టిల్ అది మారదంటారా నిజంగానే మన పర్టికులర్ ప్రెసెంట్ అడ్మినిస్ట్రేషన్ కానీ ఫ్యూచర్ కానీ? మారాలని కోరుకుంటున్నాం, జరుగుతున్నది మాత్రం అదే నిజము. సో ఎప్పటి నుంచో అదే జరుగుతుంది కూడా ముందు. డబ్బు పవర్ లేకుండా నీకు న్యాయం జరగదు అనేది దేశంలో మనం యాక్చువల్లీ మనం ఒక సమझौता చేసేసుకున్నాం. అంటే ఇది ఇంతేరా అనేది మనకు అర్థం అవుతుంది. టీవీలో చూస్తుంటాం, పేపర్లో చదువుతుంటాం. ఏంట్రా అంటే గొప్పోడు బాగానే ఉంటాడు, వీకోడు పోతాడు, వాడికి న్యాయం జరగదు, అది అందరికీ తెలుసు. కానీ మనం అలా బతికేస్తున్నాం. సో అది ఎప్పుడో మారాలని అనుకుంటాం మనం. అది అండర్లైన్ చేస్తున్నాం.